ఈ రాజు కావాలని చెప్పాడో దేవుని ఆత్మ సహాయంతో చెప్పాడో తెలియదు. ఈరోజు మనం మాట్లాడుకుంటుంది కూడా అది. పేరు ప్రఖ్యాతుల కోసం ఎంతోమంది ప్రయత్నపడుచు ఉన్నారు, ఎన్నో సాహసాలు చేస్తూ ఉన్నారు. చైనా దేశంలో అయితే ఆకాశంలో హర్మియానాలు కట్టారు. అక్కడ నుంచి కిందకు చూస్తేనే మనకు వాంతులు అవుతాయి. అద్దం గ్లాసు రోడ్లు అవన్నీ పైన నడుచుకుంటూ వెళ్ళి అలా కిందకు చూసామనుకోండి, ఏవి లేకపోయినా పడకపోయినా మనం పడినంత ఫీలింగ్ ఇచ్చేసి కళ్ళు తిరగటం, వాంతులు అవ్వటం, కడుపులో దేవటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కేవలం పేరు ప్రఖ్యాతుల కోసమే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈరోజు యుద్ధాలు జరగటానికి కూడా కారణం పేరు ప్రఖ్యాతులు. భయంకరమైన మారణ హోమం జరుగుతుంది అరబ్ కంట్రీస్కి, ఇరాన్కి, అమెరికా, ఇజ్రాయెల్ దేశాలకి. ఇది మిత్ర దేశాలు, శత్రు దేశాలుగా విభాగించబడి ఒక్కొక్క దేశం ఒక్కొక్క దేశానికి సపోర్ట్ చేస్తే ప్రపంచ యుద్ధాలు జరిగే అవకాశం ఉంది. దీంతో ప్రభువు రాకడ జరిగే అవకాశం కూడా ఉంటుంది. ఇంకా టైం ఉందలే, ప్రభు అప్పుడే రాడులే అనుకోవటానికి అవకాశం లేదు. మరి ఎంతమంది సూట్ కేసులు సర్దుకొని సిద్ధంగా ఉన్నారు? ఈరోజు ప్రభు వస్తే, ఈరోజు భూమి ఆకాశాలు అగ్ని కొరకు నిలువ చేయబడి ఉన్నవి అని పేతురు పత్రికలో మనకు తెలియచేశారు. అగ్ని ప్రభువారే కలిగించవచ్చు. ప్రభు యొక్క ప్రేరణతో యుద్ధాలు జరిగి అణుబాంబులు పేలి భూమి అంతా తగలబడిపోవచ్చు. ఆ తగలబడే లిస్టులో మనం కూడా ఉంటే ఎత్తబడే సంఘంలో ఉంటామా, విడిచిపెట్టబడి నిత్య నరకానికి వెళ్ళే సమూహంలో ఉంటామనేది మన క్రియలను బట్టి, మన భక్తిని బట్టి, ఇప్పటి వరకు మనం సాగించిన భక్తి విధానాన్ని బట్టి ఉంటుంది. అది మనకు అర్థమైతే ఇక్కడ ఎంత గొప్పోడైనా మనం తగ్గింపు జీవితాన్ని కలిగి ఉండాలి అనేది దేవుని చిత్తం. అది పాత నిబంధన కాలంలోనే చాలామంది భక్తులు తగ్గించుకున్నారు. హెచ్చించుకున్న వారిని దేవుడు ఎలా గడ్డి తినిపించాలో తినిపించాడు అనేది కూడా మనం చూసాం. యేసుక్రీస్తు సంఘం ఏర్పాటైన ఆ కాలములో ఏం జరుగుతుంది అనేది యెషయా గారి ద్వారా దేవుడు కొన్ని ప్రవచనాలు ముందే తెలియచేశారు. ఒకసారి జకరియా గ్రంథం 6వ అధ్యాయము 12, 13 వచనాలు చదివితే, యెషయా గ్రంథం జకరియా గ్రంథం 6వ అధ్యాయము 12, 13 వచనాలు. అతనితో ఇట్లా నేను సైన్యములకు అధిపత్యకు యెహోవా సెలవిచ్చినదేమనగా, చిగురు అను ఒకడు కలడు, చిగురు అనే ఒకడు కలడు, అతడు తన స్థలములో నుండి చిగుర్చును, అతడు యెహోవా ఆలయమును కట్టును. అతడే కడతాడు, ఇంకెవరు కట్టరు. అతడే యెహోవా ఆలయమును కట్టును. అతడు ఘనత వహించుకొని సింహాసనాసీనుడై ఏలును. సింహాసనాసీనుడై అతడు యాజకత్వము చేయగా ఆ ఇద్దరికి సమాధానకరమైన యోచనలు కలుగును. చిగురు అనే ఒక ఆయన పుడతాడంట. ఆయనే ఏం చేస్తాడు? యెహోవా ఆలయమును కడతాడు. అతడు ఘనత వహించుకున్నవాడై సింహాసనాసీనుడై ఏలును. సింహాసనాసీనుడే అతడు యాజకత్వము చేయగా ఘనత వహించుకుంటాడంట అతని. వాస్తవంగా యేసుక్రీస్తు వారు ఘనత వహించుకోవటానికి రాలేదు. యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనం చదివితే ఆయన ఎందుకు వచ్చాడు అనేది ఆయన మాటల్లోనే చెబుతూ, యేసుక్రీస్తు వారు వచ్చిన సందర్భంలో మనుష్య కుమారుడు నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే
నేను పరలోకము నుండి దిగి వచ్చి తిని. ఎవరి చిత్తం అంట? పంపిన వాని చిత్తం. పంపిన వాని చిత్తము నెరవేర్చడానికి ఆయన వచ్చాడు. ఇక్కడ ఆయన ఇష్టాన్ని ఆయన నెరవేర్చుకోవటానికి రాలేదు. మన ఇష్టాన్ని మనం నెరవేర్చుకుంటే మనకు పేరు వచ్చింది. దేవుని చిత్తాన్ని నెరవేరిస్తే ఇక్కడ పేరు వచ్చిందా? చెప్పండి. మన ఇష్టాన్ని మనం నెరవేర్చుకుంటే, అంటే మనం అధికారం కావాలి అనుకున్నప్పుడు మన ఇష్టాన్ని నెరవేర్చుకుంటాం, అప్పుడు పేరు ప్రఖ్యాతులు వస్తాయి. ఉదాహరణకి వ్యాపారంలో బాగా డబ్బు సంపాదించిన వాళ్ళకి పేరు వస్తుంది. స్పోర్ట్స్లో కానీ ఈ సాహసాలు చేసే వాళ్ళలో కానీ వాళ్ళ ఇష్టాన్ని వాళ్ళు నెరవేర్చుకోవటం వల్ల వాళ్ళకి ఏమొస్తుంది? పేరు వస్తుంది. రాజకీయాల్లోకి వెళ్ళి మంచి ఆస్తి సంపాదించాలి, పేరు సంపాదించాలి అని వాళ్ళ ఇష్టాన్ని నెరవేర్చుకున్న వాళ్ళకి పేరు వస్తుంది. కానీ ఇక్కడ దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికే యేసుక్రీస్తు వారు వచ్చి ఆయన చిత్తాన్ని నెరవేర్చాడంట. అంటే మహిమ ఎవరికి వెళ్ళింది? దేవునికి వెళ్ళింది. ఘనత, మహిమ, ప్రభావాలన్నీ దేవునికి ఆరోపించాడు. ఆయన మహింపరచుకోలేదు. యేసుక్రీస్తు వారు ఆయన మహింపరచు. కానీ జకరియా గ్రంథంలో మనం చదివిన దాంట్లో ఏముంది? ఆయనే యెహోవా ఆలయమును కట్టును, ఆయన ఘనత వహించుకొని వాడై ఆయన సింహాసనం మీద ఏలును. ఘనత వహించుకున్నవాడు. ఆయన ఘనత కోసం రాలేదు, ఘనత వహించుకోలేదు. కానీ దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఏమొచ్చింది? ఆయనకి ఘనత వచ్చింది. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుని చిత్తాన్ని మనం నెరవేరుస్తే, దేవుని చిత్తాన్ని నెరవేర్చడం అంటే అధికారం చెలాయించడం కాదు, గొప్పకపోవటం కాదు, పేరు ప్రఖ్యాతుల కోసం ప్రయాసపడటం కాదు, తగ్గింపు జీవితాన్ని కలిగి ఉండటమే దేవుని చిత్తం. అన్నీ ఉన్న ఇస్తులకు చెప్పండి, సామెతలు మీకు బాగా తెలుసు. అణిగి ఏమి లేని ఇస్తులకు భోజనాలకు వెళ్ళినప్పుడు ముందు ఈ ప్లేట్లు వేస్తున్నారు కదా, పేపర్ ప్లేట్లు, గ్లాస్ పెట్టి గ్లాసులో నీళ్లు పోసేదాకా ప్లేట్ ఎగిరిపోతానే ఉంటుంది, కింద పడుతుంది, తీసుకుంటాం, పక్కన వాళ్ళ ప్లేట్లో పడిద్ది. అందులో గ్లాసు పెట్టి నీళ్లు పోసేదాకా లేదా పదార్థాలు పెట్టేదాకా అది ఎగురుతూనే ఉంటుంది. దేవుని వాక్యం మనలో నింపుదల అయ్యేదాకా మనం కూడా ఎగిరెగిరి పడతాం. గొప్పలు పోతున్నాం, నాకు పేరు కావాలి, నాకు కీర్తి కావాలి, నాకు ఘనత కావాలి అని ఎవరైనా అనుకున్నారంటే ఆత్మ నింపుదల లేదు, దేవుని వాక్యపు నింపుదల వారికి లేదని అర్థం. వాక్యం సమృద్ధిగా ఉందనుకోండి, ఎలా ఉంటారు? అణిగిమణిగి ఉంటారు, తగ్గింపు జీవితం కలిగి ఉంటారు. ఎవరేమన్నా సరే తుడిచేసుకొని పోయే స్వభావం. అవతలోడు చేతగానడుకొని కొంతమంది స్త్రీలు పురుషుల్ని ప్రేరేపిస్తారు. అలాంటప్పుడు పురుషుడు వ్యతిరేకించాడు అనుకో, యోసేపు గారిలాగా, అలాంటి వాళ్ళని వాళ్ళు పలికే పదం మీకు తెలుసు, వీడు ఏదో జావాడు అంటారు. అన్నా సరే తగ్గింపు జీవితం కలిగి ఏమన్నా పర్లేదు అనుకున్న వాళ్ళు వాక్యపు నింపుదలతో హృదయం నిండా వాక్యాన్ని నింపుకున్నారని అర్థం. క్రీస్తు పూర్వమే యెషయా గారు రాసిన యెషయా గ్రంథంలో క్రీస్తులోనికి వచ్చిన వారు, ఆ చిగురు అనే ఆయన పుట్టినప్పుడు ఏమేం జరుగుతుంది అనేది అక్కడ వ్రాస్తూ 11వ అధ్యాయము యెషయా గ్రంథంలో ఎలాంటి వారు ఎలాంటి స్వభావం కలిగి ఉంటారు అనేది వ్రాయబడింది. ప్రియులారా, 11వ అధ్యాయము 1వ వచనం చూడండి. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును. ఎవరు చిగురు? చెప్పండి, ఎవరు ఆ చిగురు? చిగురు ఎలా ఉంటుంది? స్ట్రాంగ్గా ఉంటుందా, డెలికేట్గా ఉంటుందా? ఇప్పుడే చిగురు వస్తే మృదువుగా, గాలి సరిగ్గా వీస్తే పీలకలు అయిపోద్ది కదా చిగురు. గాలి వస్తే పీలకలు చిగురుగా మెత్తగా ఉంటుంది. అందుకే ఆయన దేవుని దగ్గర ఎలా పెరిగాడు అనేది కూడా అదే యెషయా గ్రంథం 53లో రాస్తూ, ఇది మళ్ళీ వద్దాం 11వ అధ్యాయానికి. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 2వ వచనం. లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను.
అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. అతన్ని చూచి మనం అతన్ని చూచి అపేక్షించున్నట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడాయను, మనుష్యుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వాడుగాను మనుష్యులు చూడనల్లడి వాడిగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతేమి. తృణీకరింపబడినవాడు ఎందుకు? చిగురు బాగుంటే ఆకర్షించింది, చిగురు చిరిగిపోతే చెప్పండి. అరిటాకు బాగుంటుంది, గాలికి పీస్ అయిపోయింది అనుకోండి, చూడటానికి బాగుండదు. దేవుని ఎదుట అలా పెరిగాడంట. ఎండిన భూమిలో మొలిచిన చిగురు ఎలా ఉంటుందంటే సరిగ్గా సారం ఉండదు. నీరుండ భూమిలో మొలిచిందైతే పచ్చగా నిగనిగలాడుతా నున్నగా ఉంటుంది. ఎండిన భూమిలో మొలిచిన చిగురు అంత సారంగా ఉండదు. అలాంటి చిగురు స్వరూపమైన సొగసైన లేదంటే పీస్ అయిపోయింది. ఎందుకంటే అందరి కోసం ఆయన తను తాను తగ్గించుకున్నాడు కాబట్టి ఎవరూ లెక్క చేయలేదు. అందరూ డోంట్ కేర్ అన్నారు. ఆడే పలాని కార్పెంటర్ కొడుకు, వాళ్ళ అమ్మ మరియ కదా, వాళ్ళ సహోదరులు పలానోళ్ళు కదా అని ఒక చిన్న దిక్కులేని కుటుంబం వాళ్ళని చూసినట్టుగా, తృణీకరింపబడిన వారిని చూసినట్టుగా చులకనగా చూశారు. అందరూ తీసి అవతల పడేశారు. గోంగూరలో కరివేపాకు, ఇంకేది కూరలో కరివేపాకు, గోంగూరలో గడ్డి తీసేసినట్టుగా తీసి అవతల పడేశారు కదా. కానీ ఆయన స్థితి ఏంటి? పరలోకంలో తండ్రితో సమానంగా ఉన్నవాడు, ధనవంతుడు. అంత గొప్ప ధనవంతుడు భూమి మీదకి వచ్చి దరిద్రుడు అవటం వెనుక కారణం ఏంటంటే మీరు కూడా ఇలాగే బ్రతకాలి అని సంఘానికి చూపించటానికి అడుగుజాడలు వేశాడు. ఆ సంఘంలో చేర్చబడిన వారు ఎలా ఉండాలో ముందుగానే ప్రవక్త ద్వారా తెలియజేశారు. ఇప్పుడు చదవండి 11వ అధ్యాయము యెషయా గ్రంథం 6వ వచనం నుండి చూద్దాం. యెషయా గ్రంథం 11వ అధ్యాయము. ఆ సంఘంలో ఎలా ఉంటుంది? ఆ చిగురని ఆయన పుట్టినప్పుడు, ఆయన పరిపాలిస్తున్నప్పుడు ఎలా ఉంటుందంటే, తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసం అంటే నివసిస్తుంది. తోడేలు తెలుసా మీకు? చూడలేదు, ఎవరు చూడకపోవచ్చు, బొమ్మల్లో చూస్తాంగా. తోడేలు గుంటనక్క లాంటిది. గుంటనక్క అంటే చాలా జిత్తులు మారిది. మనం కథలు వింటాం, నక్క బావ, కొంగ మావ కదా, జిత్తులు మారిది నక్క. అలాగే తోడేలు కూడా కపటంగా ప్రయత్నిస్తూ ఉంటుంది వేట కోసం. తోడేలు క్రూర జంతువు, గొర్రెపిల్ల సాధు జంతువు. ఈ రెండింటికి పడదు. తోడేలు గొర్రెపిల్ల దొరికితే ఏం చేసింది? చంపుకొని తింటుంది. ఇది తోడేలు గురించి చెప్పట్లేదు, గొర్రెపిల్ల గురించి చెప్పట్లేదు. కానీ చిగురని ఒక ఆయన పుడితే, ఆయన సంఘాన్ని స్థాపిస్తే, ఆయన ఎలా బ్రతికాడో అలా బ్రతకాలి. మనుషుల మనస్తత్వాల్ని జంతువులతో పోల్చి చెప్పాడు ఇక్కడ. ఉపమానం అంటారు, పోలిక అంటారు. తోడేలు లాంటి స్వభావం కలిగిన మనిషి సంఘములో చేర్చబడిన తర్వాత గొర్రెపిల్ల లాంటి స్వభావం ఉన్న మనిషిలాగా మారిపోయి ఈ గొర్రెపిల్లతో సహవాసం చేయాలి. పీక్కు తినకూడదు గొర్రెపిల్లని. ఇంకా నువ్వు సంఘంలో చేర్చబడి పాత జీవితంలో తోడేలు స్వభావం అలాగే వదిలేయకుండా మళ్ళీ సంఘములో కూడా ఆ స్వభావాన్ని తెచ్చుకున్నావు అనుకో, నువ్వు క్రీస్తు రూపానికి మారలేవు. అంటే గొర్రెపిల్లలాగా నువ్వు మారలేదని అర్థం. ఎందుకంటే తోడేలు గొర్రెపిల్లతో సహవాసం చేయదు, తినేసిద్ది. గొర్రెపిల్లని పీక్కు తింటుంది. ఇప్పటికీ తక్కువ వారిని గొప్పవాడుగా ఫీల్ అవుతున్న వ్యక్తి పీక్కు తింటున్నాడు, అవమానపరుస్తున్నాడు, నిందిస్తున్నాడు, దూషిస్తున్నాడు, లెక్క లేకుండా చూస్తున్నాడంటే ఇతరులో ఉన్న తోడేలు స్వభావం పోలేదని అర్థం. సంఘములో ఎలా ఉండాలి అని అంటే, తోడేలు లాంటి స్వభావం ఉన్నవారు కూడా బాప్తీసం తీసుకొని మారు మనసు పొందిన తర్వాత సంఘములో చేర్చబడిన తర్వాత గొర్రెపిల్ల లాంటి స్వభావానికి మారిపోయి
గొర్రెపిల్ల లాంటి సాధు స్వభావం కలిగిన వారితో, తగ్గింపు జీవితం కలిగిన వారితో వీళ్ళు కూడా తగ్గింపు జీవితాన్ని కలిగి ఉండాలి. అంటే తోడేలు స్వభావం ఏమైపోయింది? చచ్చిపోయింది. అంటే సంఘములో ఎలా ఉండాలో ముందుగానే దేవుడు యెషయా ప్రవక్త ద్వారా రాయించాడు. ఇంకా నేనంటే ఏంటి, నేను ధనవంతుడిని, నేను గొప్పోడిని, నాకు అయి తెలుసు, ఈ తెలుసు, నేను బాగా వాక్యం చెప్పగలను, బాగా పాటలు పాడగలను, నేను బాగా పరిచర్య, ఈ అసలు ఏం పనికిరావు. కొంతమంది తగ్గింపు జీవితం అనగానే ఏం పట్టించుకోకుండా ఉండటం తగ్గింపు జీవితం అనుకుంటారు. ఎవరితో మాట్లాడరు, ఎవరికి హెల్ప్ చేయరు, ఎవరి జోలికి రారు, వాళ్ళు ఎవరి జోలికి వెళ్ళరు. ఏ పని చేయకుండా నేను ఎంత తగ్గింపు జీవితం కలిగి ఉన్నానో చూసావా అనుకుంటే అది తగ్గింపు జీవితం కాదు, అసలు ఏమీ లేని జీవితం. ఎందుకంటే దేవుని కోసం పరిచారము చేయాలి. ఇందాక చదువుకున్నాం కదా, పాదాలు కడిగాడు యేసుక్రీస్తు వారు. పాదాలు కడిగి ఇది మీరు కూడా ఒకరికొకరు చేయాలి. పాదాలు కడిగినట్టే కడిగి కాళ్ళు లాగటం కాదు. రెండు కాళ్ళు పట్టుకొని లాగితే ఏమైంది పాదాలు కడిగేటప్పుడు? లేకపోతే మనసులో ఈ దరిద్రుడి పాదాలు నేను కడగాల్సి వస్తుందే అని అనుకున్నాం అనుకోండి, ఉపయోగం కూడా లేదు. ఎవరి కోసం కడుగుతావు? ఏం అవసరం, కడగాల్సిన అవసరం? అంటే తగ్గింపు జీవితాన్ని కలిగి ఉండటానికి చూపించిన మాదిరి అది. అందుకే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము 10 మార్క్స్ వార్త 45వ వచనం. మార్క్స్ వార్త 10వ అధ్యాయము 45వ వచనం. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చాను. ఎందుకు వచ్చాడంట? ఏమి ఇవ్వటానికి వచ్చాడు? ప్రాణాలు ఇవ్వటానికి. ప్రాణాలు ఎందుకంటే ప్రాణాలు తీస్తాం మనం, చేతులతో కాదు, కత్తులతో కాదు, దేంతో? మాటలతో, క్రియలతో. ఒక డైలాగ్ అన్నాడంటే చచ్చిపోవాల్సింది. అంత పవర్ఫుల్ డైలాగులు వస్తాయి మనలో. సినిమా యాక్టర్లు కూడా దొరకవు, డైరెక్టర్లకు, రచయితలకు కూడా దొరకవు ఈ డైలాగులు. అంటే తోడేలు స్వభావం ఇంకా మనలో పోలేదని అర్థం. పోకపోతే నువ్వు పరలోకం వెళ్ళవు. అది ప్రభువారితో పోల్చుకుంటే మళ్ళీ ప్రభువారితో పోల్చుకునే అంత టోళమా మనం? అంటే పోల్చుకోవటానికి ఆయన వచ్చాడు ఇక్కడికి. ఆయన ఎక్కడ, మనం ఎక్కడ అనుకుంటే ఆయన అక్కడే ఉంటాడు, మనం ఎక్కడే ఉండి ఇటు నుంచి ఇటు నరకానికి పోతాం. ఆయన అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి తగ్గింపు జీవితం కలిగి ఉంది. ఎందుకంటే నువ్వు కూడా ఇలా మారాలి అని చెప్పటానికే ఆయన పాటించి చూపించాడు. చిగురులాగా పుట్టాల్సిన కర్మేంటి? మహావృక్షంలాగా పుట్టవచ్చుగా కదా. దేవుని సన్నిధిలో చిగురు వలె, ఎండిన భూమిలో మొలచిన లేత మొక్క వలె ఆయన పెరిగాడు. ఆ మొక్కకి స్వరూపం లేదు, సొగసు లేదు, తృణీకరింపబడినవాడంట. అంటే ఎవ్వరూ లెక్క చేయలేదు ఆయన్ని. బతుకున్నంతకాలం లెక్క చేయలేదు. చనిపోయి తిరిగి లేచాడు కాబట్టి లెక్క చేశారు. మహత్కార్యాలు చేసినా లెక్క చేయలేదు. అది గొప్ప విషయం. ఎవడో చేయని మహత్కార్యాలు, సూచక్రియలు, అద్భుతాలు, ఎన్నో స్వస్థతలు చేస్తే కూడా లెక్కలేదేంటి? ప్రవచనం నెరవేరాలి. ఎన్ని చేసినా మనుషులు అవసరానికి వాడుకుంటారు తప్ప నిన్ను లెక్క చేయరు అని దేవుడు ముందే చెప్పాడు. అందుకే ఫిలిప్పీ పత్రికలు ఏమన్నాడు? మళ్ళీ ఇక్కడికి వద్దాం, ఇంకా అయిపోలా తోడేలు స్వభావంతో. 2వ అధ్యాయము 9వ వచనం చదివితే 6వ వచనం. ఫిలిప్పీ పత్రిక, దేవుని స్వరూపము కలిగిన వాడై, అంటే ఆత్మస్వరూపి, దేవుని లక్షణాలన్నీ పుణికి పుచ్చుకున్నవాడు, దేవునితో సమానం. దేవుని పక్కనే, దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై హ్యాపీగా దేవునితో సమానంగా కూర్చోవటం. నేను ఈ సీటు వదలను అనలేదు, విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా. దేవదూతలు గొప్పోళ్ళ, మనుషులు గొప్పోళ్ళ?
ఇప్పుడున్న శక్తి సామర్థ్యాలను కానీ బట్టి కానీ ఎటు చూసినా ఆత్మలుగా దేవదూతలే గొప్పోళ్ళు. ఎందుకంటే ఒక దేవదూత ఎన్ని లక్షల మందినైనా చంపగలదు. ఒక మనిషి చెప్పండి, ఒక మనిషి ఎంత ఆహారం తినగలడు, ఎంతమందిని చంపగలడు చెప్పండి? 1000 మందిని లేదా 10,000 మందిని చంపొచ్చాము. లక్షల మందిని ఒక మనిషి చేత్తో చంపలేడు. బాంబులేసి చంపటం అది వేరే విషయం. ఇప్పుడు లక్షల మందిని బాంబులేసి చంపేస్తున్నారు. చేత్తో కత్తి తీసుకొని ఎంతమందిని చంపగలడంటే మహా అయితే 1000 మంది, అంతకు మించి చంపలేడు. ఇప్పుడు కత్తి ఒక గంట అవసరం లేదు, అరగంట ఆడితే మన చెయ్యి కూడా లాగేసిద్ది. ఒంట్లో శక్తి అంతా అయిపోయింది. మళ్ళీ బూస్టో ఎలక్ట్రాలో ఏదో గ్లూకోజో తాగాలి, బూస్ట్ రావాలి శరీరాన్ని. కానీ ఒక దేవదూత ఎంత పవర్ఫుల్ అంటే కొన్ని లక్షల మందిని నిమిషంలో మట్టి పెట్టగలడు. అలాంటి దేవదూత ఆకారం ధరించుకోవాలి. ఆయన మనుష్యుని పోలికగా పుట్టాడు. దేవుని స్వరూపం, దేవునితో సమానంగా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టి మనిషిగా మన కోసం వచ్చి మనుష్యుని స్వరూపంలో కూడా దాసుడుగా, రాజుగా కాదు. రాజు అయితే అందరికీ పరిచారం చేయించుకుంటాడు. దాసుడంటే అందరికీ పరిచారము చేస్తాడు. ఇప్పుడు ఆయన గొప్ప గొప్ప కార్యాలు చేయాలంటే ఎన్నైనా చేయొచ్చు. మనుషుల అవసరాలు తీర్చడానికి మాత్రమే స్వస్థతలు చేశాడు. 5 రొట్టెలు 2 చేపలు పంచిపెట్టాడు. ఈ మనుషుల నీడ్స్, ఇవి అవసరాలు. కానీ ఆయన కావాలి అనుకుంటే తన ఇష్టాన్ని నెరవేర్చుకోవటానికి రాలేదు కాబట్టి మనకి ఆయన కెపాసిటీ అర్థం కాకపోవచ్చు. కావాలి అనుకుంటే పెద్ద పెద్ద బిల్డింగులు కట్టుకోవచ్చు, రాజభోగాలు అనుభవించవచ్చు, ఎంతోమందిని వివాహం చేసుకోవచ్చు, ఎంతోమంది పిల్లలు కనవచ్చు, ఎన్నో స్వర్గ సుఖాలు ఇక్కడ అనుభవించవచ్చు శరీరములో. కానీ ఇచ్చిన కొద్ది జీవిత కాలాన్ని దేవుని పని కోసం తగ్గింపు జీవితాన్ని కలిగి అనుభవించాడంటే అలాంటి ప్రభువును కలిగిన మనం ఎలా ఉండాలి చెప్పండి? మనకు అడుగుజాడలు వేసేళ్ళింది. ఎందుకంటే నేను గొప్పోడని ఫీల్ అయిపోయి నువ్వు నన్నే ఎదురుతావా, నన్నే అంటావా, నన్ను అన్నావు కాబట్టి నీతో నేను కట్టిపు సంఘం మానేస్తాను. ఒక వ్యక్తి సంఘంలో ఎవరికైనా ఏదైనా చేశాడు అనిపిస్తే చాలు సంఘాన్ని మానేసి దురాలోచన ఎందుకు వస్తుందంటే నువ్వు వాక్యంతో నింపుదల కలిగి లేవని అర్థం. తగ్గింపు జీవితం నీకు లేదని అర్థం. ఇంకా నీలో తోడేలు స్వభావం ఉందని అర్థం. గొర్రెపిల్ల లాంటి స్వభావం ఉన్న వ్యక్తి దగ్గర తోడేలు లాంటి స్వభావం ఉన్న వ్యక్తి ఆ స్వభావాన్ని విడిచిపెట్టి గొర్రెపిల్ల స్వభావంలోనికి మారితేనే సహవాసం చేయగలడు. పేదవాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తాం మనం? మినిస్టర్లు వాళ్ళు అంటే ఫోటోల కోసం, పబ్లిసిటీ కోసం, పేరు ప్రఖ్యాతుల కోసం వెళ్తారు. కానీ దేవుని పిల్లలైన వారు ఎందుకు వెళ్ళాలి? ఒక పేద వ్యక్తి దగ్గరకో, రోగిష్టి వాళ్ళ దగ్గరకో, ఏమీ లేని వారి దగ్గరికి ఎందుకు వెళ్ళాలంటే వాళ్ళ జీవితాల్లో, వాళ్ళ యొక్క శ్రమల్లో మనం కూడా పాలివారం అయ్యాము, మేము కూడా గొప్పవాళ్ళమేం కాదు, మీరు మేము ఒకటే అని వాళ్ళకి అర్థం చేయించడానికి వెళ్ళాలి. వెళ్ళాలంటే మన స్థితిని అక్కడ మర్చిపోవాలి, విడిచిపెట్టాలి. మనకి చాలా ఉండొచ్చు, గొప్పవాడు అవ్వచ్చు, మంచి జాబ్ ఉండొచ్చు. కానీ ఆ పరిస్థితిలో మనం ఎలా ఉండాలంటే మనమంతా ఒకటే అనే స్వభావం, ఆలోచన అవతల వ్యక్తిలో కలిగించే విధంగా మన ప్రవర్తన ఉండాలి. అవి ఒక్కసారే ఉండాలా? జీవితాంతం ఉండాలా? జీవితాంతం ఉండాలి. అంటే పూర్తిగా బాప్తీసంతోనే తోడేలు స్వభావాన్ని చంపేయాలి. చంపకుండా ఇంకా సంఘంలోకి దాన్ని తీసుకొచ్చావనుకో, ఆ తోడేలు మిగతా తోడేళ్ళను గొర్రెపిల్లలు కలిగితే ఈ గొర్రెపిల్లలు చచ్చిపోతాయి, లేకపోతే ఈ కూడా తోడేళ్ళు అయిపోతాయి. ఒక వ్యక్తిని చెడ్డోడిని మార్చడం చాలా కష్టం, మారిన వ్యక్తిని చెడగొట్టడం క్షణం చాలు. నిజంగా మారిన వ్యక్తులు ఒకప్పుడు పరిచర్యలో బాగా ఉన్నవారు ఈరోజు ఏమీ పట్టించుకోకుండా ఎవరు కార్యక్రమాలు వాళ్ళు చూసుకుంటూ దేవుని కార్యక్రమాలు పట్టించుకోకుండా తిరుగుతున్న వారు చాలామంది ఉన్నారు. అంటే చెడగొట్టేవాడు ఎవడో చెడగొట్టాడు, ఆ చెడగొట్టిన దాన్ని బట్టి వీళ్ళు వాళ్ళ ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ దేవుని కార్యక్రమాలు పట్టించుకోవట్లేదు. కారణం ఏంటంటే వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉంటాయి. ఆ రీజన్ వాక్యంతో పోలిస్తే దేనికి చెల్లవు. నువ్వు చెప్పే సాకు ఏదైనా ఉందంటే అది వాక్యానికి కనెక్ట్ అవ్వాలి.
నేను ఈ కారణాన్ని బట్టి దేవుని కార్యక్రమాల్లో పాల్గొనట్లేదు అని అంటే అది మ్యాచ్ అవ్వాలి. మిషన్ అరవకూడదు ఇక్కడ. నువ్వు చెప్పే సాకుకి బైబిల్ అరిసిద్ది, గర్జించింది నిన్ను. అందుకే తోడేలు లాంటి స్వభావం మన మధ్య ఉండకూడదు. బాప్తీసంతోనే దాన్ని చంపేయాలి. ఒకవేళ ఇంకేదన్నా మొలక ఉందనుకోండి, మొలకను కూడా ఏం చేయాలి? యేసుక్రీస్తు వారు లేత మొక్క వలె పెరిగాడు. ఆ మొక్క కూడా ఏమైంది? చిరిగిపోయింది. అలా మన జీవితాన్ని, పాత జీవితాన్ని సమాధి చేసుకోవాలి. అంటే సంఘములో ఎలా ఉండాలని ముందే చెప్పాడు. తోడేలు లాంటి స్వభావం ఉన్న వ్యక్తి గొర్రె స్వభావానికి మారిపోవాలి. గొర్రెతో సమానంగా తను తాను ఎంచుకోవాలి. నెక్స్ట్, చిరుతపులి మేకపిల్ల యొద్ద, చిరుతపులి, తోడేలు ఇవన్నీ క్రూర జంతువులు. చిరుతపులి లాంటి స్వభావం ఉన్న వ్యక్తి ఏమైపోవాలి? చిరుప్రాయము కలిగిన పిల్లవాడిగా మారిపోవాలి. అంటే లేత మొక్కలాగా లేదా పసిపిల్లవాడిలాగా. ఇందాక మొదటి వర్తమానంలో మీరందరూ ఎలా మారాలని కోరుకున్నాడు? చిన్న బిడ్డల వల్ల. చిరుతపులు ఏమైపోవాలి? చిన్న బిడ్డలాగా మారిపోవాలి. అప్పుడే గొర్రెతో సహవాసం, మేకపిల్లతో సహవాసం చేయగలగు. దూడయు కొదమసింహము కూడుకొనగా, పెంచబడిన కోడియు కూడుకొనగా, బాలుడు వాటిని తోలును. అంటే చిన్నపిల్లవాడు చెప్పిన, చిన్నపిల్లవాడు గద్దించిన, కొదమసింహాన్ని నన్నే గద్దిస్తావు అనకూడదు. గద్దించింది ఆ చిన్నపిల్లవాడు కాదు, ఆ నోట్లో నుంచి ఆ వాక్యం వచ్చింది అంతే. ఎవరు వాక్యం చెప్పినా వాక్యం కరెక్ట్ అయినప్పుడు, మనం వాక్యానికి కనెక్ట్ కానప్పుడు ఆడు చెప్తే నేను మారాలా అనుకోకూడదు. ఎవరి నోట్లో నుంచి ఒక చిన్న మాట మనకు తెలియని విషయం లేదా మనల్ని సరిచేసే విషయం వచ్చినా ఆడు తోలుతున్నాడు మనల్ని. నేను కొదమసింహాన్ని, నేను పెంచబడిన దూడని అనటానికి వీలు లేదు. ఎవరు చెప్పినా మనల్ని మనం మార్చుకోవాలి. అంటే అందరూ సమానత్వం. వాక్యము మిమ్మల్ని సరిచేయటానికే ఇచ్చాడు దేవుడు. ఆ సరిచేసే విషయంలో ఎవరు మాట్లాడతారు ఆ వాక్యం అనేది వ్యక్తిని బట్టి కాదు. అక్కడ వ్యక్తిలో నుంచి వచ్చిన వాక్యం మనం తీసుకొని దాన్ని మనం అన్వయించుకోవాలి. కాబట్టి చిన్నపిల్లవాడు వచ్చి కొదమసింహం లాంటి వాడికి బోధించిన ఆడి బచ్చగడ ఆడి చెప్తే నేను మార్చుకునేది అనుకోకూడదు. మార్పు నీకు మేలా, అతనికి మేలా? మనకే కదా మేలు. మారితే మనక మేలు, అవతల వ్యక్తికా? మారకపోతే నష్టం. నువ్వు కొదమసింహం అయినా చచ్చిన తర్వాత ప్రసంగిలు అంటాడు కదా, చచ్చిన సింహము కంటే బతికున్న కుక్క బలం ఉందా, సింహం బలవంతుడా? సింహమే బలం. కానీ చచ్చిపోయింది. చచ్చిపోయిన సింహం అయినా, కొదమ సింహం అయినా దేనికి పనికిరాదు, ఈడ్చి అవతల పడేయటం. అవి ఎండిపోతే ఆ అస్థి పంజరంలోంచి తేనె పట్టవచ్చు, సంసోను లాంటి వాళ్ళు తినవచ్చు. కానీ సంసోను బలం కూడా ఏమైపోయింది? నిర్వీర్యం అయిపోయింది. అంటే కొదమ సింహము, పెంచబడిన కోడె, ఇంకా కూడుకొనగా బాలుడు వాటిని తోలును. అంటే చిన్నపిల్లవాడు చెప్పినా వినాలి. నిన్ను నువ్వు మర్చిపోవాలి. నేను కూడా దూడనే, నేను కూడా గొర్రె పిల్లనే, నేను కూడా మేక పిల్లనే అని ఫీల్ అయిపోవాలి. ఆవులు, ఎలుగులు అంటే ఎలుగుబంటి కూడి మేయును, వాటి పిల్లలు ఒక్కచోటనే. ఆవులు, ఎలుగుబంటి కనపడితే ఆవు కనపడితే ఎలుగుబంటి తినేసింది. ఎలుగుబంటి ఆవు కలిసి గడ్డి మేత్తని అనుకోండి. గడ్డి అంటే ఇక్కడ వాక్యం మేత్తని అనుకోండి. అంటే కలిసి ఎలుగుబంటి స్వభావం పోయింది, ఆవు స్వభావంలోనికి ఎలుగుబంటి మారింది. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి సహవాసం చేయటం వలన ఎలుగుబంటి లాంటి స్వభావం ఉన్న వ్యక్తి ఆవు స్వభావంలోనికి మారి, ఆవు సాధు జంతువు. ఇద్దరు కలిసి వాక్యం వింటున్నప్పుడు, వాక్యానుసారంగా బతుకుతున్నప్పుడు వాళ్ళ పిల్లలు కూడా ఏమవుతారంట? అంటే నేను ఎలుగుబంటి పిల్లని, నువ్వు ఆవు పిల్లవి, మన ఇద్దరికి అస్సలు కుదరదు అనుకోకూడదు. అంటే వీళ్ళిద్దరు ప్రవర్తన బట్టి ప్రభావం ఎక్కడ కనపడిద్ది? పిల్లల్లో కనపడిద్ది. ఈరోజు పిల్లలు కూడా ఒకరినొకరు హెచ్చించుకుంటూ, మేము గొప్పవాళ్ళం, మీరు పేదవాళ్ళు, మేము ఉన్నవాళ్ళం, మీరు లేనివాళ్ళు, ఈ భేదాలు పిల్లల్లో కనపడుతున్నాయి. అంటే పెద్దోళ్ళు సరిగ్గా లేరని అర్థం. సంఘములు ఎలా ఉండాలి? సమానత్వంగా ఉండాలి. ఏమండి, ఎంత
ముందే దేవుడు ఎన్ని జాగ్రత్తలు చెప్పాడండి. చిగురు పుట్టినప్పుడు సంఘములో మనుషులు ఎలా ఉంటారంటే, చిగురే తగ్గించుకొని పుట్టాడు, ఆయనే అందరికీ పరిచారం చేశాడు. అలాంటిది ఆయన్ని అంగీకరించిన వారు, ఆయన్ని ధరించుకున్నవారు ఇంకెలా ఉండాలి అంటే ముందే చెప్పేశారు. క్రీస్తు పూర్వం సుమారుగా 500-600 సంవత్సరాల క్రితం చిగురు అని ఆయన పుట్టినప్పుడు ఇంకా ఏమవుద్ది? ఎద్దు గడ్డి మేయినట్లు సింహము, మనకు సామెత ఉంది, ఆకలైన సింహము గడ్డి మేయదు. కానీ సింహం కూడా గడ్డి తింటుంది. తిన్నది అరక్కపోతే గడ్డి తింటే వాంతి అయ్యిద్ది, తెలుసా? అప్పుడప్పుడు గడ్డి తింటుంది సింహం. కుక్కలు కూడా తింటాయి, పిల్లులు కుక్కలు చూసారా? అప్పుడప్పుడు కక్కుంటా ఉంటాయి. ఎందుకు? తిన్నది అరక్కపోతే గడ్డి తింటే ఆ గడ్డి దెబ్బకి విరక్తి కలిగి లోపల కడుపులో తిప్పేసి మొత్తం బయటకు వచ్చేటప్పుడు ఫ్రీ అవుతాయి. సింహము గడ్డి మేయినట్లు ఎద్దు గడ్డి మేయినట్లు సింహము గడ్డి మేయును. మాంసాహారం తినే సింహం సాధు స్వభావానికి మారిపోతుందని అర్థం. నేను పలాందే తింటాను, ఇది లేకపోతే నాకు ముద్ద దిగదు అనకూడదు. ఎవరు ఏది పెడితే అది తినాల్సింది. కొంతమంది భోజనాల్లో అది లేదా ఇది లేదా అని అడుగుతారు. ఇది నీ కొంప, ఇది అది చేయకూడదు, ఇది చేయకూడదు, ఇంట్లో అడుగు పర్వాలేదు. బయటికి వెళ్ళి భోజనాల్లో కూడా అది లేదా ఈరోజు, ఇది లేదా అని అడగొచ్చా? పెట్టింది ఏదో తిని వాళ్ళకు ప్రార్థన చేసి దీవించి రావటమే మన పని. ఈరోజు మొక్కలేకపోయిందే అని ఫీల్ అవ్వకూడదు. సింహం సైతం నాన్ వెజ్ తప్ప వెజిటేరియన్ తిన్న సింహం ఏం చేస్తుందంట? మరి అదే గడ్డి తింటే నువ్వు ఇంకా సింహం స్వభావం వేడలేదా? నీచుడువా? చెప్పండి. మనం ఇంకా మాంసాహారానికి అలవాటు పడ్డామా? తిండి కూడా మార్చుకోవాలంటే మన లక్షణాలు మార్చుకోవాలి. క్రూరత్వపు లక్షణాలు మార్చుకొని సాధు స్వభావంలోనికి మారాలి అని అర్థం. కానీ ఎన్ని మంచి మాటలు ముందే చెప్పాడండి దేవుడు. సంఘాల్లో ఇది కనపట్లేదే మరి. నేనే, నువ్వే, మాది మేమే, మీది మీదే. కులాల పేరుతో హెచ్చించుకుంటున్న వారు ఉన్నారు, ఆస్తుల పేరుతో హెచ్చించుకుంటున్న వారు ఉన్నారు, అందాన్ని బట్టి హెచ్చించుకుంటున్న వారు ఉన్నారు, క్రియలను బట్టి హెచ్చించుకున్నారు. నేను చేసినట్లు ఎవడు చేయడు అని హెచ్చించుకుంటున్న వారు ఉన్నారు, మెసేజ్లను బట్టో పాటను బట్టో హెచ్చించుకుంటున్న వారు ఉన్నారు. అసలు హెచ్చింపు జీవితమే బైబిల్లో కొత్త నిబంధనలో లేనే లేదు. తగ్గింపు జీవితం, హెచ్చించుకునేది లోకం. పేరు కోసం, ప్రఖ్యాతి కోసం, ఘనత కోసం పాకులాడేది లోకం. ఈ లోకం వేరు, ఆ లోకం వేరు. ఇందా చదివాం కదా, మత్తయి 18:4 ఈ చిన్న బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకుని వాడెవడు పరలోక రాజ్యములో గొప్పవాడు. చాలండి. పరలోక రాజ్యములో గొప్పవాడు అంటే సంఘములో గొప్పవాడెవడు చెప్పండి? సంఘములో గొప్పవాడెవడు? వాక్యం చెప్పినవాడా, ప్రకటన చేసినవాడా, పాటలు పాడినవాడా, పరిచర్య చేసినవాడా? అందరికీ పరిచారం చేసినవాడు గొప్పవాడు అందరికంటే. అర్థమైందా? తను తాను తగ్గించుకున్నవాడెవడో, ఎవరిలాగంట? చిన్నపిల్లలాగా తగ్గించుకున్నవాడెవడో వాడు సంఘములో. పరలోక రాజ్యం అంటే సంఘమే. ఇక్కడ తగ్గించుకుంటేనే అక్కడ దాకా హెచ్చించబడేది. ఇక్కడ తగ్గింపు జీవితం లేకపోతే పూర్తిగా తగ్గించే లోకానికి పంపిస్తాడు. ఏ లోకం అది? పాతాళ లోకం, వేదనకరమైన స్థలం, అటు నుంచి అటు నరకం. తగ్గింపు ఉండాలండి. మన మాటలో కానీ, ప్రవర్తనలో కానీ, చూపులో కూడా తగ్గింపు కలపడు. గర్వంగా చూస్తారు కొంతమంది కదా, గర్వంగా వింటారు. ఏందో నువ్వు చెప్పేది చెప్పి చూద్దాం అన్నట్టు. అన్నిట్లో తగ్గింపు కనపడాలి. అంటే ఒక మాటలో గొర్రె స్వభావాన్ని కలిగి ఉండాలి. గొర్రె బొచ్చు కత్తిరించడం చూశాను ఎప్పుడో వీడియోలు. చిన్నపిల్లల్ని క్రాఫ్ చేపిస్తుంటే పిల్లలు ఎలా ఉంటారు? కోలకోలు చేస్తారు, కదులుతారు, ఏడుస్తారు, నాకేదో అయిపోతుందని ఫీల్ అయిపోయి భయపడతారు చిన్నపిల్లలు కాబట్టి. గొర్రెని బొచ్చు కత్తిరిస్తున్నప్పుడు అది చచ్చిన శవంలాగా ఉంటుంది. అంటే అందుకే బైబిల్లో ఉంది కదా, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెపిల్ల ఎలా మౌనముగా ఉండు. ఎందుకు
ఇదంతా తీసేస్తున్నాడని బాధపడదు అది. అది దేవుడు ప్రకృతిలో దానికి ఇచ్చిన వరం. గొర్రెకి ఎండ నుంచి కానీ చలి నుంచి కానీ ప్రకృతి వైపరీత్యాల నుంచి తన దేహాన్ని కాపాడుకోవటానికి ఇచ్చింది. మనం తల మీద జుట్టు కూడా అదే. జుట్టు గుండు చేయించుకొని ఎండలోకి వెళ్ళండి, జుట్టుతో వెళ్ళండి, తేడా మీకు 5 నిమిషాల్లో అర్థమైపోద్ది. అది రక్షణ కోసం ఇచ్చాడు. మెదడు చాలా సున్నితమైంది. అది వేడెక్కింది అనుకోండి, అబ్బో నా బుర్ర హీట్ ఎక్కిందని చేయకూడని కార్యక్రమాలన్నీ చేస్తారు. బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెపిల్ల ఎలా మౌనంగా ఉంటుందో ప్రభువారు అలాగా ఎన్ని అంటే బొచ్చు కత్తిరించడం, శరీరం మీద సహజ సిద్ధంగా పెరిగిన వాటిని తీసేయటం అంటే కష్టం. మనకి లోకంలో మనకు వచ్చిన అలవాట్లు సహజ సిద్ధంగా వచ్చినవి కావు. దురలవాట్లు ఏవైనా ఉంటే, వ్యసనాలు ఏమన్నా ఉంటే అవి మధ్యలో తెచ్చుకున్నాయి తీసేస్తేనే మనకంత బాధ వస్తుంటే, సహజ సిద్ధంగా ఉన్న లక్షణాలను తీసేస్తుంటే ఇంకెంత బాధ వచ్చింది. మీకు అర్థమైందా? ఈ ఒంటి మీద ఇవన్నీ మనం పెట్టుకున్నాం, కళ్ళజోడు కానీ ఈ వస్త్రాలు కానీ ఇవన్నీ మనం పెట్టుకున్నాం, ఈ ఆభరణాలు ఉంటే ఇవి తీసేస్తేనే బాధపడుతున్నాం. సహజ సిద్ధంగా ఉన్న చర్మాన్ని ఇవన్నీ తీసేస్తుంటే మనకి ఎలా ఉంటుంది? తేడా అర్థమైందా? ఒంటి మీద ధరించుకున్నవి తీసేస్తేనే బాధ మనకి. అసలు సహజ సిద్ధంగా దేవుడిచ్చిన ఈ శరీరంలోని అవయవాలను తొలగిస్తే ఇంకెంత బాధ, విలవిల్లాడిపోతాం. కానీ ప్రభువారు సహజ సిద్ధంగా తనకున్నవి కూడా తీసేస్తుంటే మౌనంగా ఉన్నాడంట. అంటే తగ్గింపు జీవితాన్ని చూపించాడు మనకి. అర్థమైందా? చదవండి ఆ మాట. యెషయా గ్రంథం 11వ అధ్యాయం. ఎడ్డుమేయినట్టు సింహము గడ్డిమేయును, పాలు కుడుచు పిల్ల నాగుపాము పుట్ట యొద్ద ఆటలాడును. పుట్టినోడు చూడండి, నాగుపాము పుట్ట యొద్ద వేలితో. నాగుపాము దగ్గర ఉండటమే ప్రమాదం అయితే కనుగుడ్డుని వేలుతో ఎలా అంటుందంట పిల్ల. ఊరుకుంటుందా? సీమకత్త తిన్నారు చిన్నప్పుడు. సీమ ఎందుకు కుట్టావంటే, దానికి ముందు చాలా ఉంది, అదంతా మనకు అనవసరం. సీమ ఎందుకు కుట్టావంటే, నా బంగారు పొట్టలో ఏలు పెడితే కుట్టనా అందంట. ఏది సీమ పొట్టలో ఏలు పెట్టింది, సీమ నోట్లో పెట్టలా. పెడితేనే కుట్టేసిద్దా? కుట్టేసిద్ది. మరి నాగుపాము కంటిలో ఏలు పెడితే ఊరుకుంటుందా? దాన్ని ఎదురుగుంటేనే కాటేసిద్ది, కంట్లో వేలు పెడితే ఊరుకుంటుందా? కానీ నాగుపాము ఏం చేసింది? ఆడుకుంటుందంట పిల్లలతో. అంటే నువ్వు గతంలో నాగరాజు అయినా ఇప్పుడు ఏమవ్వాలి? యేసు దాసు అయిపోవాలి. నాగరాజు కాదు, ఇప్పుడు ఏమవ్వాలి? క్రీస్తు దాసు అయిపోవాలి. అలా అయితేనే నీ తగ్గింపు జీవితం. పిల్లవాడు నిన్ను కొట్టిన, అంటే పిల్లవాడు అనగానే పసిపిల్లవాడని కాదు ఇక్కడ తీసుకోవాల్సింది. విశ్వాసంలో కొత్తగా వచ్చిన వారు, అల్ప విశ్వాసులు లాంటి వారు నిన్నేమన్నా అన్నా, నిన్నేమన్నా దూషించినా, నిన్నేనో అవమానపరిచినా, లేదు నిన్ను కొట్టినా వాడు చిన్నోళ్ళే, పసిపిల్లోళ్ళే, తెలియదులే, వాక్యంలో బలపడితే వాడే నేర్చుకుంటాడులే అని ఈజీగా తీసుకోవాలి. వాస్తవంగా అయితే బాప్తిసానికి ముందు ఎలాంటి వాళ్ళం అంటే నాగుపాము లాంటి నిలువెల్లా విషం ఉన్నవాళ్ళం. నాగుపాము కూరలోనే విషం ఉంటుంది మనిషికి. ఒకప్పుడు అలాంటి స్వభావం. ఇప్పుడు మారిన తర్వాత ఎలా ఉండాలి చెప్పండి? పసిపిల్లవాడు మనల్ని ఏం చేసినా సహించే స్థితిలో ఉండాలి, అవతల వ్యక్తిని క్షమించే స్థితిలో ఉండాలి. అది తగ్గింపు జీవితం. ఒక్కసారి నేను ఈ బాప్తిసం మర్చిపోయాను అనుకో, నీ సంగతి ఎట్టుంటుందో చూసుకో, ఒకసారి ఆలోచించుకో. వెనక రోజులకి వెళ్ళాను అనుకో, అనుకోవటం ఎందుకు, ఇంకా వెళ్తే ఏమవుతావు? వెనక నుంచి వెనక్కి పాతాళంలో పడిపోతాం. ఇంకా వెనకటి రోజులు మనం జ్ఞాపకం చేసుకోకూడదు. ముందున్న వాటి కొరకు, పైన ఉన్న వాటి కొరకే మనం ఎదురు చూడాలి తప్ప వెనకటి రోజులు జ్ఞాపకం చేసుకొని ఒకప్పుడు నేను నాగరాజుని కాటేసాను, ఎంతమందిని కాటేసానో తెలుసా అంటే, దేవుడు కాటేస్తే నువ్వు ఎక్కడికి పోతావు? పాతాళానికి వెళ్ళిపోతావు. కాబట్టి నాగుపాము దగ్గర, నాగుపాము కనుగుడ్డు ముట్టుతాడంట పసిపిల్లవాడు, ఆడుకుంటాడంట పాముతో. ఎలా ఉంటాడు?
పసిపిల్లవాడు ఆటలు పట్టిస్తున్నాడు అనుకో, నన్ను ఆటలు పట్టిస్తావా అని ఒక దెబ్బ వేయకూడదు. ఓర్చుకోవాలి, సహించాలి, చేతైతే వాళ్ళకి నేర్పించాలి. అంటే ఇన్ని రకాల స్వభావాలు ఉన్నవారు సంఘంలోకి వచ్చి నాకు ఎలా ఉండాలంట? తగ్గింపు జీవితాన్ని కలిగి ఉండాలి. ఒక గొర్రెపిల్లలాగా, ఒక పసిపిల్లవాడిలాగా, ఇంకా ఒక మేకపిల్లలాగా ఇలా మారిపోవాలి. ఒక ఆవులాగా, ఆవు దూడలాగా అందరం కలిసి సమానంగా ఉండాలి. ఇంకా హెచ్చింపులు అనేవి ఇక్కడ కనపడకూడదని దేవుడు ముందే రాయించాడు. సంఘములో ఉన్నవారు నెరవేర్చవలసిన విధి విధానాలు. ఇంకా మిడినాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చెయ్యి చాచును. మిడినాగు అంటే పవర్ఫుల్. ఇంకా నాగరాజు మిడినాగు అంటే పాముల్లో ఇక అది ఒక విషపు చొక్కతో కొన్ని వేల మంది చనిపోతారు. అంత పవర్ఫుల్ దాని విషం. క్షణంలో నురుక్కు కక్కుని చచ్చిపోతారు. అంత భయంకరం. కొన్ని పాములు కలిస్తే ఒక గంట సేపు అయిన అవకాశం ఉంటుంది. ఈ మిడినాగ్ అనేది మరీ భయంకరమైన విషయం కలిగిన జంతువు. మిడినాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చెయ్యి చాచును. ఆ పాము పుట్ట మీద చెయ్యి చాస్తే శవం పుట్ట ఏలు పెడితేనే శవం కొట్టింది. మిడినాగు పుట్ట మీద ఏలు పెడితే మామూలుగా ఉండదు. పాలు విడిచిన పిల్ల ఇంకా 100 ఏళ్ళు నిండిపోతుంది. కానీ మిడినాగు స్వభావాన్ని విడిచిపెట్టి పాలు విడిచిన పిల్లలతో ఆడుకునే స్టేజిలోకి రావాలి. అది తగ్గింపు జీవితం అని. అంటే ఇంక ఒక మాటలో చెబితే మనం పాత జీవితాన్ని చంపేసుకోవాలండి. బ్రతికితే క్రీస్తులాగా బతకాలి. క్రీస్తుని ఎవరేమన్నా ఏం చేశాడు? సహించాడు, ఓర్చుకున్నాడు. కాబట్టి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఆయనకు పేరు, ప్రఖ్యాతి, ఘనత వచ్చేసింది. రాజులు, అధికారులు, అధ్యక్షులు ఎవడైనా ఆయన పాదాల ముందు మోకరిల్లాల్సింది. అందుకే ఇందాక చదివాం ఫిలిప్పీ పత్రికలో, తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. కాబట్టి దేవుడు ఏం చేశాడంట? 9వ వచనంలో, ఫిలిప్పీ 2:9, అందుచేతను అంటే ఆయన పరలోకాన్ని విడిచి భూమి మీదకి వచ్చి శరీరాన్ని ధరించుకొని ఎలా బ్రతికాడో అలా బ్రతకటం వలన, అందుచేతను భూలోకమందున్న వారిలో కానీ, పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్నవారిలో కానీ, భూమి క్రింద పాతాళ లోకములో ఉన్నవారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసునామమున వంగునట్లు ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్టును దేవుని ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకిచ్చాడు. ఎందుకు ఇచ్చాడంట? ఎంత తగ్గింపు జీవితం కలిగి ఉన్నాడు కాబట్టి అంత నామాన్ని, అంత గొప్ప పేరుని ఇచ్చాడు. ఇప్పుడు ఆయనకు లోబడినోడు ఎవడూ లేడు. క్రీస్తు శకం ప్రపంచవ్యాప్తంగా వేసుకుంటున్నారు. అంటే ఏమైంది? ఆడి అడ్రస్ కావాలంటే, ఆడి పేరు కావాలంటే, ఆడి డేట్ ఆఫ్ బర్త్ కావాలంటే ఖచ్చితంగా యేసు నామాన్ని వాడుకోవాల్సిందే. యేసు నామమును లోబడాల్సిందే. నాకు వద్దండి క్రీస్తు శకం అన్నాడు అనుకో, నువ్వు జనాభా లెక్కలో లేవు. దీన్ని ఎత్తేయటం ఎవరి వలన కాదు. ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది ఈ శకం. అంత అధికంగా అన్ని పేర్ల కంటే యేసుక్రీస్తు వారి పేరు హెచ్చించబడటానికి కారణం ఏంటి? తగ్గింపు జీవితం. దేవుడు ఏదైతే చెప్పాడో, ఎలా బ్రతకమన్నాడో అలా బ్రతికాడు. మరి క్రీస్తు కంటే మనం ఏదో గొప్పోళ్ళం అయిపోయినట్టు, ఆయనంటే దేవుడండి, ఆయనంటే గొప్పోడండి అని అలా తీసి నీ అసమర్థతను ఆయనతో పోల్చుకోలేను అనే ఒక ఏదో గొప్ప విషయంలాగా పోల్చి చెప్పటం నీ అసమర్థత ఇంకా తీవ్ర స్థాయిలో హెచ్చించుకోవటమే. అర్థమైందా? అంత గొప్పోడు ఇక్కడికి వచ్చి అంత తగ్గించు జీవితం కలిగి ఉంటే ఆయన కంటే తక్కువ స్థాయి కలిగిన వారం దేవుని యందు బ్రతుకుచున్నాము, దేవుని యందు చెలించుచున్నాము. దేవుని బట్టి ఉనికి కలిగి ఉన్న మనము, దేవుడు కాదు అంటే ఒక్క క్షణంలో ఊపిరాగిపోయే మనము, మనకెందుకు అంత గర్వం, మనకెందుకు అంత ధీమా, మనకెందుకు అంత పొగరు? ఇది భక్తులకి అస్సలు తగ్గే పని కానే కాదు. నీకు పరలోకం కావాలంటే అన్నీ తగ్గించుకో, నో ప్రాబ్లం. ఎవడెవన్నా అనుకొని చేతగానివాడు, చవట, దరిద్రుడు, అట్టటోళ్ళు, ఇట్టటోళ్ళు ఏమన్నా అనుకోనియండి,
ఆ తగ్గింపు జీవితం లేకపోతే మనం హెచ్చించబడం పరలోకంలో. ఇక్కడ ఘనత వచ్చిద్దా, పేరు వచ్చిద్దా రాదా తీసి అవతల పడాయి. రాకపోయినా పర్లేదు, నువ్వు చచ్చినంతకాలం నీకు పేరే రాలేదా, నో ప్రాబ్లం. కానీ అక్కడ వచ్చింది. యేసుక్రీస్తు వారు ఎన్నో చేశాడు, చేసి వద్దు ఎవరితో చెప్పొద్దు అన్నాడు. మనం ఏం చేస్తున్నాం? ఒకసారి చూడండి ఆ వచనం, మత్తయి సువార్త 9వ అధ్యాయము 27 నుంచి. యేసు అక్కడి నుంచి వెళ్ళుచుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా, మమ్మను కనికరించమని కేకలు వేసిరి. ఆయన ఇంట ప్రవేశించిన తరువాత ఆ గుడ్డివారు ఆయన యొద్దకు వచ్చిరి. యేసు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడుగగా, వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారిని కన్నులు ముట్టి, మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాకని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడెను. అప్పుడు యేసు, అదేంటి స్వస్థత చేసింది నిజమేనా అబద్ధమా? నిజమే కదా. ఇది ఎవరికీ తెలియకుండా చూచుకొనుడి అంటే అర్థం ఏంటి? చాటింపేయండి అన్నాడా, వద్దన్నాడా? చెప్పండి. ఇప్పుడు ఎక్కడికన్నా మీ ఇలాంటి వాళ్ళు ఎవరైనా గుడ్డోళ్ళు వచ్చి నేను స్వస్థత చేశాను అనుకో, వెంటనే ఏం చేస్తాను? మైక్ ఇచ్చి నీకు ఎలా స్వస్థత జరిగిందో అందరికీ చెప్పంటాం. ప్రతి సంఘానికి తిప్పి తిప్పి అన్ని సంఘాల్లో ప్రాపగాండ చేయించుకుంటాం కదా. మైకులు ఇచ్చి నీకు ఎలా జరిగింది, అయ్యగారు ఏం చేశారు, నీకు ఎలా స్వస్థత వచ్చిందని వాళ్ళకి ఎలా స్వస్థత వచ్చిందో చెప్పేస్తున్నాం సాక్ష్యాలు. యేసుక్రీస్తు వారు ఏం చేశాడు? ఇది ఎవరితోనూ చెప్పండి, ఇది ఎవరితోనూ తెలియకుండా చూసుకున్నాడని ఖండితంగా, అంటే ఖచ్చితంగా చెప్తే చెప్పు లేకపోతే లేదు నీ ఇష్టం అన్నాడా? చెప్పొద్దు, ఖచ్చితం ఇదే అన్నాడు. అంటే జాగ్రత్త, ఎవరికి చెప్పొద్దు అన్నాడు. అంటే చెప్పొద్దు అంటే నాకు పేరు వచ్చింది కాబట్టి నువ్వు చెప్పు అనలేదు. చెబితే పేరు వచ్చిద్దా? వచ్చింది. ఆయన కోరుకున్నాడా? కోరుకోవాలా? వద్దు అన్నాడు. ఎందుకు? ఎక్కడ పేరు వచ్చింది అనుకోండి, దేవుని పని పక్కన పడి దారిలో పడి. మీకు అర్థమవుతుందా? ఇక్కడ జనాలు మెచ్చుకొని మనకి జెండా ఎత్తారనుకోండి, మనల్ని పైకి లేపారనుకోండి, మనం గాడి తప్పిపోతాం. ఖచ్చితం అది. ఈరోజు ఎంతోమంది పెద్ద పెద్ద ప్రవక్తలుగా, భక్తులుగా, కార్పొరేట్ బోధకులుగా చలామణి అవుతున్న వారందరినీ జనాలు పైకి లేపారు కాబట్టి వాళ్ళు దేవునిలో నుండి పక్కకి వెళ్ళిపోయి దేవుళ్ళో ఉన్నామనే భ్రమలో అలా బోధ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. నువ్వు ఆస్తిలో కానీ, ఐశ్వర్యంలో కానీ, పేరులో కానీ, ప్రఖ్యాతిలో కానీ అన్నిట్లో గొప్పోడైపోతే ఇక్కడ ఇంకా నీకు పరలోకంలో పాలు పంపులు ఉండవు. గాడి తప్పిపోతావు అంతే. దేవుడి పేరుతోనే ఉంటావు కానీ దేవుళ్ళలో నుంచి వేరైపోతావు. ఎవరితోనూ ఖండితంగా చెప్పొద్దని ఖండితంగా ఆజ్ఞాపిస్తే ఆయన కోరుకోలేదు పేరు ప్రఖ్యాతులు. కానీ వాళ్ళు ఏం చేశారు? వెళ్ళి కింద మాట చదవండి. అయినను వారు వెళ్ళి ఆయన దేశమంతటా ఆయన కీర్తిని ప్రచురము చేసిరి. వద్దంటే వెళ్ళిపోతుంది పేరు, కావాలని ఆయన కోరుకోవాలా. అలా యేసుక్రీస్తు వారు వద్దనుకున్నాడు పేరు, కానీ దేవుడు ఆయన పేరుని పాపులర్ చేశాడు, ఘనపరిచాడు. కీర్తి దేశ విదేశాల్లో మారుమోగుతుంది ఈరోజు. చేతి సహాయము లేక తీయబడిన రాయి భూతలమంతా మహాపర్వతమైనంటే ఎక్కడో మారుమూల గ్రామంలో, బెత్లెహేము అనే చిన్న గ్రామంలో ఒక పేదవాని ఇంట పుట్టిన యేసుక్రీస్తు వారు ఆయన మరణించే వరకు పేరు ప్రఖ్యాతులు లేనివాడు. పెద్దగా ఆయన్ని ఎవరు పట్టించుకోలేదు. గొప్ప గొప్ప కార్యాలు చేసినా పెద్దగా పాపులర్ అవ్వలేదు. వద్దు అని చెప్పాడు, కానీ ఆ పాపులారిటీ పెరిగిపోయింది పెరిగిపోయింది పెరిగిపోయింది. ఎప్పుడైతే చనిపోయి తిరిగి లేచాడో ఈరోజు ప్రపంచం అంతా వ్యాపించింది. ఎంత పేరు వచ్చింది చూడండి. ఈ ప్రపంచమైనా పరలోకములో కానీ, భూమి మీద కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతివాని మోకాలు ఆయన నామమున వంగాలంటే ఆయన నామం అన్ని ప్రాంతాల్లో వ్యాపించిందా? అన్ని లోకాల్లో, పరలోకంలో వ్యాపించింది, పాతాళలోకంలో వ్యాపించింది, భూమి మీద వ్యాపించింది. వ్యాపిస్తే కదా ఆయన నామాన మోకాలు వంగేది. పేరు వద్దనుకున్నాడు, దేవుడు బతకమన్నట్టుగా తగ్గింపు జీవితాన్ని కలిగి బతికాడు, పేరు ప్రఖ్యాతులు పొందాడు.
మరి ఆయన్ని అంగీకరించి బాప్తీసం పొంది క్రీస్తులోకి వచ్చిన మనము ఎవరిని పట్టించుకోకుండా, ఎవరికి సహాయం చేయకుండా, ఎవరికి లోబడకుండా నేనే స్పెషల్ అన్నట్టుగా బిగుసుకొని కూర్చుంటే అది భక్తులని దేవుడు అనడు. మొదటి వర్తమానంలో విన్నాం, చిన్నపిల్లల వలె తగ్గించుకోవాలి. తగ్గింపు జీవితం లేకపోతే నువ్వు హెచ్చించబడవు. పేతురు పత్రికలు అంటాడు కదా, 5వ అధ్యాయంలో కదా, ఒక మాట చూసి ముగించుకుందాం. పేతురు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్టు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండండి. దేవుడు చెయ్యి ఎలా ఉంటుంది? దేవుడు చెయ్యి స్ట్రాంగ్, బలిష్టమైన చెయ్యి. మొన్న క్రేన్ వచ్చింది ఇక్కడికి, ఇనప వాటిని సిమెంటు వీటిని అలా ఒత్తేసి ఇలా అంటుంటే మొత్తం ఏమవుతుంది? అణిగిపోతుంది. మనం కాలుతో దొక్కితే కాలు అణిగిపోద్ది, క్రేన్తో ఒత్తితే పిండి పిండి అయిపోయింది. దేవుడు ఒత్తితే చెప్పండి, నామరూపాలు లేకుండా వత్తడు భక్తుల్ని, అంటే అణిచేస్తాడు. మనకు అప్పుడు అనిపించింది, నేను ఇంతమందికి ఇంత సహాయం చేస్తున్నాను, ఇంత మేలు చేస్తున్నాను, ఇంత ప్రయాసపడుతున్నాను దేవుని కోసం, ఏంటి నాకు పేరు రాదు, నన్ను ఎవరు పట్టించుకోరేంటి, నన్ను ఎవరో గమనించరేంటి, నా భక్తి ఎవరికి కనపడదేంటి అనిపించింది, నాకే అనిపించింది. దేవుడు ఒత్తుతున్నాడు అని అర్థం. మరి ఏం చేస్తావంటే అనుకూల సమయం వచ్చినప్పుడు హెచ్చిస్తాడంట. ఎప్పుడు వచ్చింది ప్రభువా తెలియదు, ఆయనకు తెలుస్తుంది. అంటే ఆయన అనుకూల సమయం వచ్చి ఆయన హెచ్చించే వరకు మనం ఏం చేయాలి? దేవుడు అణిచే కొద్దీ అణిగిపోతూ ఉండాలి తప్ప ప్రభువా నీ చెయ్యిది అనకూడదు. ఏ చేత్తో, బలిష్టమైన చేత్తో అణిచేస్తున్నాడో అదే బలిష్టమైన చెయ్యి కింద పెట్టి అలా లేపితే నిన్ను పడగొట్టేవాడే ఎవడుండడు. ఎంతమంది భక్తులను చూసామని చెప్పండి. యేసుక్రీస్తు వారిని అణిచేశాడు, బాగా అణిచేశాడు. నలిగిన రెల్లును విరువడు అన్నాడు. ఒళ్ళంతా చీరేశాడు. ఎక్కడ పేరు ప్రఖ్యాతులు లేవు, ఎక్కడ గౌరవ మర్యాదలు లేవు. మందిరంలోకి వెళ్ళి బోధిస్తుంటే కూడా అక్కడ గౌరవం లేదు. ఏదన్నా మహత్కార్యాలు చేస్తుంటే, బోధ చేస్తుంటే, ఏ అధికారం వల్ల చేస్తున్నావు, నువ్వు ఎందుకు చేస్తున్నావు అని ప్రశ్నించారు, చిక్కుపరచాలని చూశారు. మంచి కార్యాలు చేస్తుంటే ఎందుకురా బాబు నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నావు అని అంటే ఆయనకు అర్థమైంది దేవుడు బలిష్టమైన చేతితో అణిచేస్తున్నాడని. దేవుడు అణిచేస్తే మనుషుల సహాయం కూడా ఉంటుంది. నిన్ను అణిచేసే విషయంలో నిన్ను తొక్కటానికి చూస్తారు వాళ్ళు ప్రేరేపణ సాతాను నుంచి వచ్చింది. సాతానుకు పర్మిషన్ ఎవరు ఇచ్చారంటే దేవుడు ఇచ్చాడు. అంటే నిన్ను అణిచేసే విషయంలో భక్తిహీనుల సహాయాన్ని కూడా కోరుకుంటాడా దేవుడు? వాళ్ళని కూడా వాడుకుంటాడంటే వాడుకుంటాడు. వాళ్ళు భక్తులుగానే కనపడతారు, కానీ భక్తిహీనులుగా మారిపోయి నిన్ను తొక్కేసే విషయంలో సాతానుగాడికి హెల్పర్స్గా ఉంటాడు, వాడి పనికి సాధనాలుగా ఉంటారు. ఇది దేవుని చిత్తం అన్న విషయం మనకు అర్థమైతే మొత్తానికి ఒకానొక రోజు మొత్తం పటాపంచలైపోయి ఆ చెయ్యి కిందకు వచ్చి అలా పైకి లేపితే పరలోకం దాకా హెచ్చిస్తాడండి. అందుకే ఆ లోకంలో హెచ్చింపు మనకు కావాలంటే, అసలు ఆ స్థానం మనకి దక్కాలంటే భూమి మీద మిగిలిన కొద్ది జీవితకాలం ఎలా ఉండాలి? మొహం మీద ఊస్తే ఏం చేయాలి చెప్పండి? తుడిచేసుకొని నోటితో చెప్పటం కాదు. ఆమె పలానా నన్ను అలా అంది, పలానా ఆయన ఇలా అన్నాడు, నా వైపు అదోలా చూశాడు. ఈ చూపుకే మానేసేవాళ్ళు ఉన్నారా చెప్పండి? అంటే నువ్వు ఆ స్వభావం వదిలిపెట్ల. పాత జీవితంలో ఒక గొర్రె వంటి, నాగుపాము వంటి, మిడినాగు వంటి, ఎలుగుబంటి వంటి, తోడేలు వంటి, చిరుత లాంటి, కొదమసింహం లాంటి స్వభావాలు విడిచిపెట్టలేదని అర్థం. అవన్నీ పోతేనే పసిపిల్లవాని స్వభావం, గొర్రె వంటి స్వభావం, సాధు స్వభావం, దూడ వంటి స్వభావం మనకు వస్తేనే తగ్గింపు జీవితం ఉంటుంది. నేనేంటో అనుకున్నావంటే ఏమీ లేదు. ఊపిరి పోతే ఎంత గొప్పోడైనా, కండలు తిరిగిన వీరుడైనా ఏమవుతాడు? పీనుగైపోతాడు, శవం అయిపోతాడు.
4 రోజులు ఉంటే కుళ్ళిపోతాడు. తర్వాత పొట్టలో నుంచే పురుగులన్నీ బయలుదేరి ఆ పురుగులే ఆ దేహాన్ని తినేస్తాయి. ఎముకల గూడు మాత్రం మిగిలింది. ఈ ఎముకల గూడు మిగిల్చుకొని ఏం చేసుకుంటామండి? పాతాళానికి పంపించడానికి తప్ప. అందుకే తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును. ఇది లోకంలో కుదరదు. లోకంలో హెచ్చించుకున్నవాడే గొప్పోడైపోతాడు. ఏమీ లేకపోయినా డబ్బాలు కొట్టుకుంటారు చూసారా? అసలు పలానా ఆయన ఎలాంటోడు అనుకున్నాం, అలాంటోడు అనగానే ఓహో నిజమని ఇంకా అందరూ చేయకొడతారు. ఏమీ లేని చోట పుకార్లు వస్తూ ఉంటాయి లోకంలో, అది నిలబడేది కాదు. ఈ మధ్య చూశాను, టాటా వాడు ఎలక్ట్రిక్ బైకు 39,999 రూపాయలకి ఇస్తున్నాడు. 450 కిలోమీటర్లు వచ్చింది ఒకసారి ఛార్జింగ్ పెడితే అని. ఎన్నో వచ్చినాయి దానిలో. ఆ తర్వాత పతాంజలి, ఆయన పేరేంటి, రామ్దేవ్ బాబా కూడా ఇలాంటిదే బైక్ ఒకటి రిలీజ్ చేశాడు అని ఆయన ఫోటో వేసి బైకులన్నీ సృష్టించి ఏఐ టెక్నాలజీ పెడితే నిజమే కదా అనుకున్నాను. తర్వాత కొన్ని రోజులకి చూస్తే ఇవన్నీ ఒట్టి పుకార్లు, ఎవరు నమ్మొద్దు, చూసేవన్నీ నిజాలు కావు. ఒక పక్క 1,00,000-1,50,000 పెట్టి బైకులు అమ్ముతుంటే ఎలక్ట్రిక్ బైకులు, అదే మహా అయితే 100 కిలోమీటర్లు వస్తుంటే నీకు 39,000 అంటే దాదాపు 40,000 రూపాయలకి 500 కిలోమీటర్లు వచ్చే మైలేజ్ వచ్చే బైకులు వస్తాడంటే కథ కాదు. కానీ నమ్మటానికి ఏమనిపించింది చెప్పండి? భలే ఉందే, ఇది అర్జెంటుగా ఎక్కడ దొరికింది వెళ్ళి కొనుక్కోవాలనిపించింది. లోకంలో గొప్పోళ్ళుగా కనపడుతున్న వాళ్ళు కూడా క్షణంలో మాయమైపోతారు. మనం ఇక్కడ కనపడకపోయినా, ఎవరు గుర్తించకపోయినా, ఎవరో లెక్క చేయకపోయినా దేవుడు గుర్తిస్తే చాలు, నా పనికి ఆయన ఇస్తాడు ఫలం అనుకుని తగ్గించుకుంటే హ్యాపీగా పరలోకం దాకా ఆయన హెచ్చిస్తాడు. కాబట్టి తగ్గింపు జీవితాన్ని కలిగి ఉందాం. పేరు ప్రఖ్యాతుల కోసం మనం ప్రయత్నాలే చేయకూడదు. మనం చేయవలసినవే మనం చేయాలి. ఇది మన బాధ్యత. తల్లిగా నీ బాధ్యత ఏంటి, తండ్రిగా నీ బాధ్యత ఏంటి, ఇలాంటి బాధ్యతలతో పాటు సంఘములో సభ్యురాలుగా నా బాధ్యత ఏంటి అనేది నువ్వు గుర్తించి నీ బాధ్యతను నువ్వు నిర్వహించు. ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా, సన్మానించకపోయినా, పైగా చేస్తున్నప్పుడు అవమానపరిచినా సరే నీ పని నువ్వు ఆపకుండా చేయగలిగితే నిన్ను దేవుడు హెచ్చిస్తాడు. కాబట్టి ఎవరో ఏదో నన్ను ఉద్ధరించలేదు, నాకు సన్మానం చేయలేదు, నాకు గిఫ్ట్లు ఇవ్వలేదు, నన్ను పొగడలేదు అనే ఆలోచన పెట్టుకోకుండా, పేరు ప్రఖ్యాతుల కోసం ప్రయాసపడకుండా తగ్గింపు జీవితాన్ని కలిగి ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరమునందు ఆసీనుడివై, ఉన్నతమైన సింహాసనం మీద ఆసీనుడివై, మహోన్నతుడుగా పిలువబడుచు నిత్యము నరులను చూసి సంతోషిస్తూ మేము కూడా మీ సంతోషంలో పాలివారం అవ్వాలని మీరు సంకల్పించి మీ కుమారుణ్ణే మీతో ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టించి మా కోసం శరీరధారిగా పంపించి ఆయన శరీరంలో బ్రతికినంతకాలం ఏ సుఖానికి నోచుకోకుండా కష్టాలు, శ్రమలు, నిందలు, అవమానాలు, చీత్కారాలు, హింసలు భరించి శ్రమలు అనుభవించి ఆయన మిమ్మల్ని మహింపరిచాడు. ఆయన పోలి నడుచుకోవాలని మాకు మాదిరి చూపించి వెళ్ళాడు. ఆయన ఉండాలంటే మహారాజుగా ఉండొచ్చు, చక్రవర్తిగా ఉండొచ్చు, మిగతా రాజ్యాలన్నింటినీ నేలమట్టం చేసి తనొక్కడే రాజ్య పరిపాలన చేయొచ్చు. కానీ అన్యులు సైతం రాజ్యాన్ని ఏలుతున్న కాలంలో మీ వారసుడిగా భూమి మీదకి వచ్చిన ఆయన ఎంత తగ్గింపు జీవితాన్ని కలిగి ఉన్నాడో మాకు గ్రంథస్థం చేయించి మాకు తెలియచేశారు నాయన. అవి మేము కేవలం చదువుకొని ఆయన అలా చేశాడు, ఇలా చేశాడని గొప్పలు చెప్పుకోవటం కాదు, కానీ అది మేము చేస్తున్నామా లేదని మమ్మల్ని మేము విమర్శించుకొని, ప్రశ్నించుకొని, ఒకవేళ మా క్రియలు అలా లేకపోతే ఇప్పటి నుంచే సరిచేసుకొని తగ్గింపు జీవితాన్ని కలిగి ఉండి మీ చేత హెచ్చించబడే విధంగా మేము సిద్ధపాటు కలిగి ఉండటానికి మీ పిల్లల హృదయాలను ప్రేరేపించండి. ఎవరి కోసమో భక్తి కాదు, ఇది నా కోసమే నా భక్తి,
నన్ను పరలోకం నేను చేర్చుకోవటానికే నా భక్తి అనే ఆలోచన మీ పిల్లల్లో కలిగించి ఇప్పటి నుంచి ఆ భక్తి జీవితాన్ని అవలంబిస్తూ అందరితో సమాధానంగా ఉంటూ మీ పిల్లలు ఒకరినొకరు తగ్గించుకుంటూ మిగిలిన జీవితాన్ని గడపగలిగే ధన్యతను వారికి అనుగ్రహించండి. వచ్చిన బిడ్డలందరిని బట్టి స్తోత్రాలు. తిరిగి ఎవరి గృహాలకు వారిని సురక్షితంగా చేర్చండి. వచ్చిన వారిలో ఎవరెవరికి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మీకు తెలుసునైనా మీ చిత్తాన్ని నెరవేరుస్తున్న బిడ్డలెవరో, నెరవేర్చాలని ఆశ కలిగి నెరవేర్చలేకపోతున్న బిడ్డలెవరో, అసలు మీ పనినే పట్టించుకొని బిడ్డలెవరో మీకు తెలుసు. అందరూ సొంత కార్యములనే చూసుకొనిచున్నారు. మీ కార్యములను చూడని వారు మీకు తెలుసు. అందరినీ మీరు సమానంగా చూస్తున్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు క్రీస్తు ద్వారా చెల్లిస్తూ వారి వారి క్రియలను బట్టి తగిన ఫలాన్ని వారికి అనుగ్రహించండి. అనారోగ్యంతో ఉన్నవారికి ఆరోగ్యాన్ని, ఆర్థిక సమస్యలతో సతమతం అవుతూ వాక్యం పట్ల మనస్సు లగ్నము చేయలేని స్థితిలో ఉన్నవారికి ఆదరణ, నెమ్మది, ఆర్థిక వనరులు సమకూర్చండి. మానసిక బలహీనత, రుగ్మతలతో బాధపడుతూ ఉన్నవారికి శాంతిని, సమాధానాన్ని అనుగ్రహించండి. వివాహం కావలసిన మీ బిడ్డలకు వాక్య సంబంధమైన వివాహాలు జరిగించడానికి కృప చూపి సహాయాన్ని దయచేయండి. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అన్నారు నాయన. అలాంటి వారు భక్తుల్లోనే కనపట్టలేని పరిస్థితి ఈరోజు. అలాంటి బిడ్డలను మీ పిల్లలకు ఏర్పాటు చేయండి. మరింతగా మీ పరిచర్యలో ముందుకు సాగటానికి సహకారులుగా వారిని రేపండి. అలాగే సంతానలేమితో బాధపడుతున్న వారికి సంతానాన్ని, తండ్రి గర్భముతో ఉన్న బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని, శిశువులకు ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. మరి ఎండలు మండబోతున్నాయి. మునుపటి కంటే తీవ్రంగా ఎండలు విజృంభిస్తాయని వార్తలు వింటున్నాం. భవిష్యత్తు ఎవరికీ సరిగ్గా తెలియదు. కానీ మీ చిత్తమైతే మీ పిల్లలైన వారిని ఎండదెబ్బ నుంచి కాపాడమని, ప్రకృతి వైపరీత్యాల నుంచి రక్షించమని కోరుకుంటూ మహిమ, ఘనత, ప్రభావాలు మా అందరి ద్వారా మీరే పొందుకొనమని వచ్చిన బిడ్డలందరిని బట్టి మీకు స్తోత్రాలు, కృతజ్ఞతలు మరొకసారి చెల్లిస్తూ మా రక్షకుడు, మా పాప విమోచకుడు, మా అందరి కొరకు మీ సింహాసనాన్ని విడిచిపెట్టి మా కోసం భూమి మీదకు వచ్చి తను తాను తగ్గించుకొని మీ చేత హెచ్చించబడి మీ కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్న యేసుక్రీస్తు వారి యొక్క విజ్ఞాపన చేయగలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. మనందరి కన్నతండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, మనందరి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ యేసుక్రీస్తు నామములో శుభాలు, వందనాలు. ఒకరికొకరు ప్రేమతో వందనాలు చెప్పుకోండి.